తెలంగాణకి, ఏపీకి డిఫరెన్సు చాలా ఉంటుంది. అందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు అరెస్టు, నారా లోకేష్ యువగలం, విశాఖ రాజధాని పేరుతో వైసీపీ నేతల ప్రచారం. ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏపీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటి వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు అన్న శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ కావడం ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో తప్పు ఎవరు చేసింది ఇంకా తేలకపోయినా కోర్టులో మాత్రం విచారణ జరుగుతుంది. ఈ ఢిల్లీ లిక్కర్ కేసు అనేది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అదేవిధంగా వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి సిబిఐ కేసులతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదేవిధంగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత యువకుడి హత్య కేసు విషయంలో డోర్ డెలివరీ చేశారన్న ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో ప్రధానంగా చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వైసీపీ రాజకీయాల్లో భారీ కుదుపని చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడిని 50 రోజుల పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడంతో అటు టీడీపీలో కానీ ఇటు వైసీపీలో కానీ ఆరోపణలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించుకోవడం హాట్గా నడిచిందనుకుని చెప్పుకోవాలి. వైసీపీ చేస్తున్నటువంటి అనవసర ఆరోపణలనే కావాలనే కక్ష సాధింపుతోనే చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టారని చెప్పి టీడీపీ నేతలు చాలా ప్రధానంగా ఆరోపించారు. అదే టైంలో ఇటు చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ కేసులో నాకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా అకారణంగా జైల్లో పెట్టారని చెప్పేసి ఆయన చాలా విధంగా చెప్పింది. ఒక పొలిటికల్ లీడర్ అటువంటి సుదీర్ఘంగా 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఒక రాజకీయ నేతను పార్టీ త్వరలో జరగనున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్లో టీడీపీని దెబ్బ కొట్టేందుకే జగన్ మైండ్ గేమ్ ఆడారనే విషయం కూడా చాలామంది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ అనేక రకాలుగా అనుమానాలు వ్యక్తం. అదే టైంలో ఇటు ఎలక్షన్స్ దగ్గర పడటం, చంద్రబాబు నాయుడు జైల్లో పడటం, లోకేష్ యువగలం పాదయాత్ర అనేటువంటి చేయటం మొత్తం ఒక్కసారి ఆగిపోవడంతో టీడీపీ మనుగడ ఎలా ఉంది, ఎలా జరగబోతుంది, ఎలాంటి ప్రశ్నార్థకంగా ఉండబోతుంది అనే విషయాలు కూడా చాలామంది తెలుగు తమ్ముళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. గ్రౌండ్ లెవెల్లో కానీ ఇటు నేతల్లో కానీ టీడీపీ ఏపీలో చాలా బలంగా ఉంది. కానీ అలాంటి సిచ్యువేషన్లో నడిపే నాయకుడు లేకపోవడంతో టీడీపీ డైలమాలో పడిపోయింది. అదే టైంలో చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావటం, అదే మళ్ళీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని కలిసి పోటీ చేస్తామని చెప్పడంతో ఒక్కసారిగా ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఒక్కసారిగా చేంజ్ అయిపోయాయి. అదే టైంలో చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఎలక్షన్స్లో పోటీ చేయడంతో ఇటు వైసీపీలో కూడా ఒక్కసారి భారీగా కుదుపు లోనేటు సమాచారం. అదేవిధంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేయడం, అటు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఎమ్మెల్యేలను మార్చడం, అదేవిధంగా ఇటు బీజేపీ కూడా జనసేన బీజేపీ చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేస్తారని ఆ టాక్ నడువుతుంటే ఇటు ఒక్కసారి వైసీపీలో కూడా సిట్టింగ్లు మార్చడం, నియోజకవర్గ ఎమ్మెల్యేలను అక్కడికి ఇక్కడికి ఈ నియోజకవర్గంలో ఒకనొక సందర్భంలో అయితే కొంతమంది మినిస్టర్లు కూడా టికెట్లు ఇయ్యారా అనే సందిగ్ధంలో ఇప్పుడు నెలకొన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు జిల్లాలను కూడా మార్చే పరిస్థితులు ఉన్నాయి. అది కొంతమంది బయటికి చెప్పలేకపోయినా సైలెంట్గా ఉంటున్నా కానీ లోపల మదన పడుతున్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్లోనే రాబోయే ఎలక్షన్స్లో ఈ 3 పార్టీలు కలిసి ఒకే వేదిక మీద పంచుకొని సీట్ల పరంగా కానీ పొత్తుల పరంగా కానీ ఎన్నికల బరిలో దిగుతాయని సమాచారం. అయితే ఇటు వైసీపీ మాత్రం ఒంటరిగా పోటీ చేసి తన సత్తా చాటుకొని రెండోసారి కూడా అధికారంలోకి వస్తానికి ప్రయత్నం చేస్తుంది. ఇటు చంద్రబాబు కూడా రెట్టించిన ఉత్సాహంతో అటు పర్యటనలు చేస్తూ లోకేష్ యువగలం పాదయాత్రతో తన సత్తా ఏంటో వాళ్ళు మరోసారి తండ్రికి తగ్గ తనయుడిగా లోకేష్ నిరూపించుకున్నట్టు సమాచారం. అయితే ఇటు ప్రజల కష్టాలను తెలుసుకుంటేనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి ఒక రాష్ట్రాన్ని ఆదుకున్నటువంటి విజన్ ఉన్న నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు అయితేనే మనకి సీఎం కావాలని అటు బాహాటంగా చెప్పేసి చంద్రబాబు నాయుడు పరోక్షంగా సీఎం అభ్యర్థిగా ప్రకటించినట్టు సమాచారం. అయితే ఇటు పవన్ కళ్యాణ్ కూడా ఓకే చెప్పాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏపీలో ఉన్నటువంటి రాజకీయాల్లో చంద్రబాబు నాయుడే సీఎం అయితే బాగుంటుంది. ఇటు టీడీపీలో ఇటు జనసేనలో కానీ చాలామంది సీనియర్ నేతలు భావిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది సీట్లు ఇచ్చినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలకి ఇటు జనసేనలో కానీ టీడీపీలో కానీ కొంతమంది జాయిన్ అవుతున్నారు. కొంతమంది ఆల్రెడీ ఇటీవల కొంతమంది జనసేనలోకి ఎమ్మెల్సీ ఒకరు, అటు టీడీపీలోకి ఎమ్మెల్యేలు జంపాంగ్లు అయితేనే ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో 5 ఏళ్ళు రాజధాని లేకుండా పరిపాలించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అని చెప్పి ఇన్ని రోజుల నుంచి 5 ఏళ్ళు తాత్సారం చేసుకుంటూ వచ్చింది. మొన్నటి వరకు విశాఖలో రాజధాని చెప్పి ఋషికొండ మీద సీఎం భవనం ఇట్లా కొన్ని కోట్లు పెట్టి ఖర్చు పెట్టినా కూడా ఇంతవరకు అలాంటి సిచ్యువేషన్ అక్కడికి షిఫ్ట్ అయినట్టు కూడా ఏం కనిపిస్తలేదు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని చెప్పిన టీడీపీ ఒకవేళ గెలిస్తే అమరావతి రాజధాని అయితేనే జనాలు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రెండోసారి సెకండ్ టైం రిపీట్ అయితే రాజధాని ఈ 3 రాజధానులు విశాఖ, కర్నూలు, అమరావతి ఎక్కడ అనేది జనాలకు సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో త్వరలో జరగనున్న ఎలక్షన్స్లో
ఎవరు అధికారంలో చేపట్టబోతున్నారో, అభివృద్ధికా, అధికారంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారా ఏందనేది త్వరలో ఏపీలో తేలనుంది.